నీళ్ళు వస్తలేమంటారు, ఆడ కొట్టలేరు అంటారు, జోకు మంచిగా వస్తలేవని కట్ అంటారు, 2 కిలోలు కట్ చేస్తారు. తాళ్ళు మేము పడుతున్నాం కదా, వాటిలో పట్టిస్తున్నాం కదా. మేము పట్టించినాక ఇంకా తాళ అనేది ఎక్కడిది? పట్టియకుంటే కట్ చేయాలి, పట్టించినాక కూడా అట్లా కట్ చేస్తారు. మరి అలా రాజకీయం అట్లా నడుస్తుంది, అలా ప్రపంచం ఉంది కాబట్టి. మరి ఈ రాజకీయ నాయకులను మేము ఏం చేయాలి? గట్టి మరి మావాడు మంచోడు అంటే డబ్బులు తీసుకొని వేసిర్రు. ఇక అందరూ డబ్బుకే ఆశపడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఎవడు వస్తుంది, ఎవడు కంటికి అవపాడు అని అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు ఎవడలారు. ఇవాళ మేము మొత్తుకుంటున్నాం. ఇక మా పరిస్థితి ఆయన 10 రూపాయలు తీసుకొని ఇలా 15 ఏడు సవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కనీసం నెల 15 రోజులు అవుతుంది, 2 నెలలకు వచ్చింది. ఇప్పుడు నేను నాకంటే ముందుగా ఇప్పుడు 2 నెలలు దాటింది. బస్తాలు నింపే ఉన్నాయి, కొన్ని బస్తాలు నింపే ఉన్నాయి. చేతులు పడితే మమ్మల్ని ఏం చేస్తున్నాం అంటారు వాళ్ళు, మమ్మల్ని ఏం చేయంటారు అంటారు. అయిరాని మేమేం చేయం, వాళ్ళు తీసుకుంటలేరు, ఉండు అంటారు. ఇక అది రాజకీయం. మరి మేమేం చేయాలి, ఎక్కడ మొత్తుకోవాలి? కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు మీ ఎమ్మెల్యే గారి దృష్టికో అటు ఇటు తీసుకుపోయి చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా? ఎమ్మెల్యే దగ్గర పోతే మమ్మల్ని ఏం దిగలైనా మా ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్. మేము సిపిఎం సర్పంచ్ గెలిచిన. ఓకే, గెలిస్తే మేము ఒడ్డు కోసి ఇప్పుడు 2 నెలలు. ఫస్ట్ జిల్లా నాదే. జోకంగా ఎండిపోగా జోకిర్రు. జోకినాక ఇడికెళ్ళి బస్తా కిలో, ఒక బస్తాకు 41 కిలో జోకిర్రు. జోకినాక మళ్ళీ ఆడిపోయినాక కిలో కట్ చేశారు, చెప్పకుండా తీసుకుపోయి కిలో కట్ చేశారు. నా ఓట్లే. మళ్ళీ నేను మిల్లాను అని బతలాడుకున్నా. అంటే 2 కిలోలు కట్ చేస్తే అరకిలో కట్ చేస్తే అరకిలో మీ ఓటు మీకు ఇస్తానని చెప్పారు. అవి రాలేవు, తక్కువైన ఒడ్డు, మీ జోకు తక్కువ వచ్చింది, మీ ఒడ్డు తక్కువ వచ్చింది అన్నారు. అవి అట్నే నాయిపోయాక ఏరే రైతులు కూడా కట్ కిలోకు 40 కిలోకు 2 కిలోలు కట్ చేస్తారు. అయితే లాస్ రైతులు మొత్తుకుంటారు. మిల్లు వాళ్ళని అడిగిన, మిల్లు అంటే మీద తాళు ఉంటుంది, అంత ఒడ్డు తాళు పాటి తాళు వెళ్ళలేదు అని బదనం చేస్తున్నాం. ఇంటలేరు, వినకుండా నన్నే బెదిరిస్తారు. నువ్వు రైతు సక్కలే, నీ ఒడ్డు తీసుకుపోయిన ఎంఆర్ఓ దగ్గర కూడా పోయినా. ఎంఆర్ఓ కూడా ఏమన్నాడంటే ఇటు తాళుని అంట వద్దంటుండు అని అన్నాడు. మీ మార్కెట్లో ఉండగా అంజయ్ అంట, ఆయన పెద్ద సార్, ఆయన కూడా అడిగిన ఏంటంటే నన్నేం చేయమో అలా తీసుకుంటారు, మిల్లు తీసుకుంటలేరు, మిల్లు తాళం ఇస్తుంది అంతా, తాళు వెళ్తలేదు, మీ ఒడ్డు తాళు ఉంటున్నాయి కట్ చేసినావు అన్నారు. వట్ట ఆశ ఉలుకొని ఊరుకున్నా. అటనైనా మళ్ళీ నాకు అరకిలో కట్ చేస్తే నేను పోయి బతలాడు మిల్ల, దుప్పేలి మిల్ల అని. అరకిలో కట్ చేస్తే అరకిలో ఇస్తాను. అవి కూడా చేయలేదు. ఏమన్నా ఒకటి తక్కువ, జోకు తక్కువ వచ్చింది, కట్ చేసామని మాట్లాడారు. పైసలు పడలేదు. ఎన్ని క్వింటాలు ఉన్నాయి ఇంకా మీ ఊళ్ళో? మా ఊళ్ళో ఈయన ఇంకా 10 లారీలు, ఒకదానే 15 లారీలు అవుతుంది. 15,000 లారీలు అయితే మళ్ళీ ఊళ్ళో ఉంటుంది, మార్కెట్లో ఉంది. అది కూడా ఆడ 15 లారీలు. ఏ కొంటా ఉంటుంది, మిల్లాని కొంటా అంటారు, వస్తాడు కూడా లారీలు వస్తలేవు. రేపు వస్తే మాపు వస్తే లారీలు వస్తలేరు, ఏం చేయమంటారు. ఇప్పుడు బిర్యానీ అవుతారు, లారీకి బస్తాకు 2 రూపాయలు ఏరి జోకిస్తాం, లారీ పంపిస్తాం అంటారు. ఆ లారీ వాళ్ళు రానా తాగడ దిగుతారు. ఆడ 3-4 రోజులు మమ్మల్ని ఆపుతారు, కిరాయి లాస్ అవుతుంది మాకు. మా బస్తాకు 2 రూపాయలు రైతు చేస్తారు. అట్నైనా వస్తలేరు. అది పరిస్థితి. అది